వింజమూరు పట్టణంలోని ఎర్రబల్లి సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసి సంవత్సర కాలం అయినందున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. మార్చి 2వ తేదీ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, తదనంతరం ఆంజనేయస్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా పంచామృత అభిషేకం, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అష్టోత్తర శతనామాలతోటి తమలపాకుల పూజ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారన్నారు. భక్తులకు మహదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లిపాలెం గ్రామస్తులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా మేము ఈ ఏడాది ఇక్కడ ఘనంగా ఉత్సవాలు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా మార్చి 2వ తేదీ జరిపి 3 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 3 ఏళ్ళు కూడా ఘనంగా చేసి తర్వాత ప్రతి ఆంజనేయ స్వామి జన్మదినానికి ఉత్సవాలు చేస్తాము. ఈ ఉత్సవానికి మా వింజమూరు గ్రామస్తులందరూ బాగా సహకరించారు. గతంలో కూడా రాబోయే ఆంజనేయ స్వామి ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజమూరులో ఉన్నటువంటి ఎర్రబెల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందర ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి అయినటువంటి శుభ సందర్భంలో ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అట్లాగే నారాయణ హై స్కూల్లో ఉన్నటువంటి నారాయణ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాన్ని జరిపించినాము. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమంలో ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. తదనంతరం గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అష్టోత్తర శతనామాలతోటి పూజా కార్యక్రమం, తోలపాకుల పూజ, బీజాక్షర మంత్రాలతోటి హోమ కార్యక్రమాలు జరిగి ఇప్పుడు 12 గంటలకి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అట్లాగే సాయంత్రం కూడా 7 గంటల దగ్గర నుంచి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు, నిత్య ప్రసాద అనుసరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సినదిగా కోరుకుంటూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఎర్రబెల్లిపాలెం భక్త బృందం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.